వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. చెరువులు మత్తడిపోవడంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు వర్షపు నీటితో నిండిపోవడంతో జలకళ సంతరించుకుంది. భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగుల వంకలైతే పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా కూడా ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు వాగుల వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే ఇటు అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇప్పటికే ఇటు కాళేశ్వరం ఉన్న ఇటు మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్కి అయితే భారీగా వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో అయితే అధికారులు గేట్లు ఎత్తి ఇటు దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే ఇటు ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు ఏదైతే వాగుల వంకలు పొంగి పొర్లుతున్నాయో అలాంటి ప్రదేశాలకు సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇటు ఎవరు కూడా ఇటు గోదావరి పర్యాటక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు గ్రామ ప్రజలు ఎవరు కూడా గోదావరి వద్దకు వెళ్ళవద్దు, ఇటు మత్స్యకారులు కూడా ఇటు చేపల వేటకు వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, ఇటు మహబాద్, జనగాం జిల్లా, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఇప్పటికే ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇటు అధికారులకైతే సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఇటు మత్తలు పడుతున్న చెరువుల వద్ద కావచ్చు, ఇటు ఏదైతే పొంగి పొర్లుతున్న వాగుల వద్ద, ఇటు గోదావరి వద్ద కూడా ఇటు ఏర్పాట్లు చేశారు. అలాగే ఇటు ఎవరు కూడా ఏజెన్సీ గ్రామాల ప్రజలు కూడా ఎవరు కూడా ఇటు ఏదైతే గోదావరి వద్దకు వెళ్ళకుండా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే నేడు రేపు ఎల్లుండి కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇటు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు వరంగల్కి సంబంధించిన భద్రకాళి చెరువు అయితే మత్తడిపోస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు వడ్డపల్లి చెరువు కూడా మత్తడిపోస్తున్న నేపథ్యంలో కూడా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరిని కూడా ఏదైతే మత్తలు పోస్తున్న చెరువుల వద్ద కూడా ఇటు ఎవరిని కూడా ఇటు అలో చేస్తున్న పరిస్థితి అయితే లేదు. ఇటు మార్కెట్లను ఏర్పాటు చేసి కూడా ఇటు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎవరిని కూడా చెరువులోకి రానిచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అయితే ఇటు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులకైతే వర్షపు నీరు చేరిన నేపథ్యంలో కూడా బొగ్గు వెలికితీత పనులు అయితే నిలిపివేశారు. ఇటు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ కావచ్చు, ఇటు భూపాలపల్లిలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనిలోకి కూడా వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో కూడా దానిని అంతా కూడా సింగరేణి అధికారులు అయితే వర్షపు నీటిని భారీ యంత్రాల సహాయంతో అయితే నీటిని ఎత్తిపోస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంత వర్ష కారణాల వల్ల అయితే బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడిందంటూ కూడా ఇటు సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు ములుగు జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగుల వంకలు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యం ఉంది. కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు రవాణాకు సంబంధించి రాకపోకలు కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఇటు విద్యుత్ సంబంధించి కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు ములుగు జిల్లా కలెక్టర్ కూడా ఇటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే ఇటు వాగులు పొంగి పొర్లుతున్నాయో అక్కడ నీటి ప్రవాహాన్ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు, అవసరం ఉంటేనే బయటికి రావాలి, ఎవరు కూడా ఇటు గోదావరి ప్రాంతాల వద్దకు వెళ్ళవద్దు అంటూ కూడా అధికారులు అయితే ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఇటు ఒక కలెక్టరేట్ కార్యాలయంలో అయితే ఒక టోల్గేట్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా మా దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇటు ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఇటు బోటుకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలంటూ కూడా ఇటు అధికారులు అయితే ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే నేడు రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఇటు ప్రజలకైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, ఇటు హనుమకొండ జిల్లాలకు సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. గతంలో జరిగిన
ఆ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకున్న అధికారులు మరలా అలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ప్రజలను ముంపుకు గురి కాకుండా ఇటు అనేక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు వరంగల్ హనుమకొండ ట్రై సిటీకి సంబంధించి కూడా ఇటు లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు భద్రకాళి చెరువు మత్తడి పోస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు ఈ భద్రకాళి చెరువును కూడా పర్యవేక్షించారు. ఇటు చెరువు మత్తడికి సంబంధించి కూడా కొంత మత్తడి ప్రవాహం పెరుగుతాయి. ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎట్లా అప్రమత్తం చేసేందుకు కూడా అనేక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు కావచ్చు, వాగులు వంకలు పొంగి పొర్లుతుండటం, చెరువులు మత్తపడుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జలకళ సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు రమేష్ సార్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.